వృషభ రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి. ప్రధానంగా ఏకాదశంలో చంద్ర, శుక్ర, రాహు గ్రహాలు. అందులో శుక్రుడు ఉచ్చులో ఉండటం, ఏకాదశంలో ఉండటం, ఉన్న గ్రహాలన్నీ కూడా అంటే యోగిస్తున్న గ్రహాలు 3 ఏకాదశంలోనే ఉండటం చాలా కలిసొచ్చే విషయం. ముఖ్య కార్యక్రమాలు త్వరగా పూర్తవుతాయి. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా సంకల్ప సిద్ధి వెంటనే కలుగుతుంది. మనోబలంతో ముందుకు సాగండి. మానసిక ఒత్తిడికి గురి కాకుండా సమయానుకూలంగా వ్యవహరించండి. విశ్వాసంతో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. తోటి ఉద్యోగుల నుండి సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి. సామరస్య ధోరణితో ముందుకు సాగాలి. కలహాలకు దూరంగా ఉండాలి. సౌమ్యంగా మాట్లాడటం వల్ల శాంతి పెరుగుతుంది. ఆర్థిక అంశాలు సహకరిస్తాయి. ఉచ్చ శుక్ర ఏకాదశ స్థాన ఫలాలు బ్రహ్మాండంగా ఉంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆస్తిపరమైన అభివృద్ధి చాలా బాగుంటుంది. ఏకాదశంలోని 3 గ్రహాలు సంపూర్ణమైన శుభాన్నిస్తున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ అవసరాలకు తగ్గట్టుగా పనిచేస్తూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి జరుగుతుంది. అలాగే ధనాదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. స్వల్ప విఘ్నాలు వ్యాపారంలో గోచరిస్తున్నాయి కాబట్టి పట్టుదలతో బాధ్యతలని జాగ్రత్తగా స్వయంగా మొహమాటం లేకుండా నిర్వర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారంలో కూడా ఆటంకాలు తొలగే విధంగా గ్రహబలం సహకరిస్తోంది. ఆత్మీయుల సూచనలు తీసుకోవటం మంచిది. లక్ష్యాలను పూర్తి చేసే విధంగా మీకు కాలం సహకరిస్తుంది. కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా దేనికి తొందరపడకుండా ధైర్యంగా ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తే మొత్తం మీద కార్యసిద్ధి ఉంటుంది. ఏ స్తోత్రం పఠిస్తే మంచిదంటారు? వృషభ రాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం చాలా మంచిది. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? 9లో సూర్యుడున్నాడు. సూర్యనారాయణమూర్తిని దర్శించండి. అలాగే వీరు ఎటువంటి దానం చేస్తే మంచిది? వాక్స్థానంలో కుజుడున్నప్పుడు మాట సున్నితంగా ఉండదు కాబట్టి ప్రసన్న వాక్కుకై కందులు దానం చేయండి.